ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఫర్ కమింగ్ ఈవెంట్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. రెవెన్యూ గారు, గుప్తా గారు, కృష్ణకుమారి గారు, నాగేశ్వరరావు గారు, సారీ వెంకటేశ్వరరావు గారు అండ్ మురళీమోహన్ గారికి చాలా థ్యాంక్స్. నాకు అవార్డు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ థ్యాంక్ యూ సుధాకర్ గారు, నన్ను అదే గుప్తా గారు అండ్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సార్. మీరే నాతో ఇన్ని రోజులు కోఆర్డినేట్ చేసి ఇది చేశారు ఈవెంట్. సో చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు అక్కినేని నాగేశ్వరరావు గారితో నాకు యాక్చువల్లీ ఒక చిన్న అనుబంధం ఉందన్నమాట. నాకు 2010-11 టైంలో నేను ఒక ఫంక్షన్కి గెస్ట్గా వెళ్ళా. ఆయన చీఫ్ గెస్ట్ అనమాట ఆ ఫంక్షన్కి. నాకు తెలిసి ఇలాంటి టైంలోనే ఈ నెలప్పుడే అనుకుంటా నేను. సో 2011, 12, 10 ఆ ప్రాంతంలో మేము బిట్స్ పిలానీకి వెళ్ళామన్నమాట, బిట్స్ పిలానీ కాలేజ్కి. సో అక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి ఇంకా అక్కడ నేను అక్కడ ఉన్నా, నాగేశ్వరరావు గారు వస్తున్నారంటే వెయిట్ చేస్తున్నా. వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత నాకు ఇంకా గుర్తుంది అది, ఆ ఎంట్రీ నుంచి మేము ఏదైతే ఆడిటోరియం ఫంక్షన్ హాల్ ఉందో అక్కడ లోపలికి వెళ్ళే వరకు లిటరలీ ఆయన భుజం మీద చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ నాకు అదొక అసలు అది ఎప్పుడు నేను కళ్ళలో కూడా అనుకోని ఒక ఎక్స్పీరియన్స్ నాకు అది. అండ్ మా తాతగారు కూడా మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 25 సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఆయన. అండ్ ఆయనకు కూడా నాగేశ్వరరావు గారి పరిచయం ఉంది బాగా. అండ్ సో యా నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఈ అవార్డ్ నాకు ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్గా మీరు అందరూ అన్నట్టు ఒక బాధ్యతగా దాన్ని తీసుకుని ముందుగా ఖచ్చితంగా మంచి కాంటెంట్ అండ్ మంచి సినిమాతో అందరి ముందు రావాలని నేను 100% ప్రయత్నిస్తున్నాను. అండ్ సో అలాగే మా సినిమా నింద ఈ నెల 21న విడుదలవుతుంది. సో తప్పకుండా ఈ సినిమా మీరందరూ చూసి మీరందరూ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే తప్పకుండా ఈ సినిమా మీకు నచ్చుతుందని కూడా నేను అనుకుంటున్నాను. సో ఈ నెల 21న మీరు సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈనాటి సభ ప్రారంభకులు శ్రీ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా గారికి, ఆయన గతంలో కో కన్వీనర్గా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్గా చేశారు. అలాగే పూర్వ చైర్మన్ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ కూడా చేశారు. మరి వాళ్ళు ఇక్కడ రావటం మనందరికీ ఆనందం. చక్కగా మాట్లాడింది కాసేపు అయినా మళ్ళీ మాట్లాడారు. అలాగే ఈనాడు విశిష్ట అతిథి రేలగి నరసింహరావు గారు, దాసరి నారాయణరావు గారి దగ్గర ఆయన శిష్యుల్లో అందరికంటే సీనియర్ ఎవరు అంటే ఆయనకి ఫస్ట్. ఆయన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా కొన్ని 100 మంది వచ్చారు ఆయన దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ సార్. మా ఇద్దరికి ఉన్న ఆత్మీయత ఏంటంటే, నేను కూడా దాసరి యూనివర్సిటీలో నేను ఒక స్టూడెంట్ని, ఆయన ఒక స్టూడెంట్. అలాగే ఆయన సినిమా చందమామ కదా, చందమామ అనే సినిమా మొట్టమొదటి డైరెక్ట్ చేసే సినిమాలో అందరూ నేను హీరో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకన్నకి ఆత్మీయ సోదరుడు ఆయన. అలాగే ఎంత ఎదిగినా ఒదిగొండాలి అని చెప్పే ఒక మంచి మనిషి. ఎన్టీ రామారావు గారికి వారి కుటుంబానికి అత్యంత ఆత్మీయుడైనటువంటి ఆ ప్రసన్న కుమార్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్. వాళ్ళ ఛాంబర్లో ఏది వచ్చినా కూడా అనుభవంగా మాట్లాడగలిగిన వ్యక్తి ప్రసన్న కుమార్ గారు. వారికి అలాగే గౌరవ అతిథిగా వచ్చిన కొత్త వెంకటేశ్వరరావు గారికి, ఆయన జూబ్లీ హిల్స్లో వాసవి క్లబ్ స్థాపన అధ్యక్షులు వారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి ఫంక్షన్ ఏదైనా జరుగుతోంది అంటే డాక్టర్ కృష్ణకుమార్ గారితో లేకుండా ఒక్క ఫంక్షన్ కూడా జరగదు. ఎందుకంటే కృష్ణకుమార్ గారిని సొంత చెల్లెలు చూసినట్టు చూసుకునేవారు ఆయన ఎప్పుడు కూడా. సిస్టర్స్, ఆయనకి సిస్టర్స్ కూడా లేరు కదా, ఈవిడ్ని సిస్టర్గా చూసుకున్నాం. అలా కృష్ణకుమార్ గారికి, ఆకురి సుధాకర్ గారు, ఆయన అన్నీ కూడా మంచి ఫంక్షన్లు చేస్తారు కానీ అందరిలాగా ప్రతి నెల ఒక ఫంక్షన్ చేయాలని అనుకోరు. మంచి సందర్భం చూసుకొని
దానికి కావాల్సింది ఎవరిని పిలవాలి, ఎవరిని అందులో సత్కరించాలని డిసైడ్ చేయడం ఆయన చాలా మంచి వ్యక్తి. నన్ను కూడా ఒకసారి తీసుకొని చాలా పెద్ద ఫంక్షన్ చేశారు. అందుకని ఆయన ఫంక్షన్కి పిలిస్తే తప్పకుండా వస్తూ ఉంటాను నేను. అలాగే 50 సంవత్సరాలు యువ హీరోగా, 80 సంవత్సరాలు యువ హీరోగా చేసిన అక్కినేని నాగేశ్వరరావు గారికి నిజమైన బర్త్డే. ఈ బర్త్డే రోజున ఆకురి సుధాకర్ గారిని పిలిచి ఆయనకి చెప్పారట గతంలో, అందరూ నాది బర్త్డే అంటే సెప్టెంబర్లో చేస్తారు, నువ్వు మాత్రం అలా కదయ్యా, నేను సినిమా నటుడిగా పుట్టినరోజు ఇది, ఈ రోజు చెయ్యి అని చెప్పి ఆయన చెప్పటం, ఆ కార్యక్రమాన్ని ఇప్పటికీ కూడా ఆయన ప్రత్యేకంగా చేయటం ఒక ఆనవాయితీ వారికి. అలాగే ఈ ఇంతకుముందు అన్నీ కూడా నాగేశ్వరరావు గారి సినిమాల్లో చేసిన సీనియర్ ఆర్టిస్టులకి ఇచ్చుకుంటూ వచ్చారు. ఎప్పుడు సీనియర్ ఆర్టిస్ట్కి వాళ్ళు ఇక్కడ నా గురించి ఏం చెప్పినా వాళ్ళు నాకేమి వచ్చేదేమో లేదు. కానీ ఒక యంగ్స్టర్స్కి, ఒక యంగ్ హీరోకి పిలిచి ఇదిగో ఇవాళ అక్కినేని నాగేశ్వరరావు గారు అవార్డు నీకు ఇస్తామంటే ఆర్టిస్ట్ ఎంత ఆనందపడతాడు. అంత అక్కినేని నాగేశ్వరరావు గారు అవార్డు నాకు ఇచ్చారంటే అది ఎంత గౌరవంగా ఫీల్ అవుతారు. చాలా చాలా అదృష్టవంతురాలు ఆ అవార్డు పుచ్చుకుంటున్నందుకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను నాగేశ్వరరావు గారి అభిమాని. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అవుతుంది అంటే అందులో ముఖ్యంగా సావిత్రి గారి హీరోయిన్ అంటే వాళ్ళిద్దరూ ఉన్న కాంబినేషన్ సినిమాలు మొదటి రోజు ఉదయం ఆటకి వెళ్ళి మరి ఆ సినిమా ఆడిన రోజుల్లో 4 సార్లు 3 సార్లు ఆ సినిమా చూసేవాడు. అంతా ఆత్మీయత. అలాగే ఎప్పుడైనా ఒకసారి నాగేశ్వరరావు గారిని కలుసుకోగలనా, ఆయన దగ్గర షేక్ హ్యాండ్ తీసుకోగలనా, ఆయనతో ఫోటో దిగలనా అనుకునేవాడు. మేము కాలేజీలో చదువుకునేటప్పుడు కృష్ణ గారు నేను కూడా మేము క్లాస్మేట్స్, మేము అందరూ స్టూడెంట్స్. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు వజ్రోత్సవం చేశారు. అప్పుడు 60 సినిమాల ఫంక్షన్ తీసి ఆంధ్రదేశం అంతా ఆయన పేకెట్ శివరాం గారు ఇద్దరు కలిసి చాలా చోట్ల చేస్తే అప్పుడు మా ఏలూరు కాలేజీలో కూడా వెళ్ళటం, ఆ కాలేజీకి ఆయన గెస్ట్గా రావటం జరిగింది. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని చూసి షేక్ హ్యాండ్ వాళ్ళు కోరుకోవటం, ఆయనతో సంతకాలు తీర్చుకోవడం, ఆటోగ్రాఫ్లు ఇవన్నీ చేస్తున్నప్పుడు కృష్ణ గారికి అప్పుడు అబ్బా సినిమా యాక్టర్ అయితే ఇంత క్రేజ్ ఉంటుందా, నేను కూడా ఎందుకు సినిమా యాక్టర్ కావాలనేటటువంటి ఫస్ట్ కోరిక నాంది జరిగింది కృష్ణ గారికి అంతే. అలాగే నేను వెళ్ళి అప్పుడు దూసుకొని వెళ్తాం, నాకు చేత రాదు. నా దగ్గరికి వస్తే షేక్ హ్యాండ్ ఇద్దామని అనుకున్నా. మొత్తానికి వెళ్ళిపోయేటప్పుడు వస్తే నమస్కారం పెడితే షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆయన. అద్భుతం కూడా చాలా చూసి. అలాంటి నేను అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల్లో యాక్ట్ చేయగలగటం, ఆయనతో కలిసి నటించడం, ఆయనకి ఎంతో ప్రీతిపాత్రుడైన నటుడుగా నేను ఉండగలగటం నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. చాలా సందర్భాల్లో నాగేశ్వరరావు గారు ఎన్ని రకాలుగా నాకు హెల్ప్ చేశారో చెప్పడానికి. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్తో అంతకుముందు కూడా అన్ని అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్స్తో ఉండేది. తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పెట్టి అక్కినేని అన్నపూర్ణ గారు సమర్పించు అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా అని మొదలుపెట్టినప్పుడు ఎవరైనా సరే ఆయన సొంత సంస్థ కాబట్టి ఆయనే హీరోగా నటించడం అనేది న్యాయం. ఆయన దాసర్ గారి డైరెక్షన్లో ఆ సినిమాలో హీరోగా నన్ను బుక్ చేశారు, జయసుధ గారిని. నాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంటి మీ స్టూడియో పెడుతూ తీసిన మొదటి చిత్రం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగా, సార్ మీరు హీరోగా అయ్యకుండా నాకు ఇస్తున్నారు ఏమిటి సార్ అని అడిగితే, ఈ క్యారెక్టర్కి నాకంటే నువ్వే సూటబుల్, నా ఇమేజ్ ఆ క్యారెక్టర్కి ఎక్కువ అయిపోద్ది, నీ ఇమేజ్ కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పి ఆ రోజున హీరోగా ఇవ్వటమే కాకుండా అన్నపూర్ణ స్టూడియో ఆయన శత జయంతి 80 సంవత్సరాల ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఆ స్థాయిలో చూసుకుంటే మనకి కేవీ కృష్ణ కుమార్ గారు, అలాగే మురళీమోహన్ గారు ఆల్రెడీ 51 సంవత్సరాలు నిండిపోయింది ఆయనకు కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చి. వీళ్ళు ముఖ్యులుగా ఉండి, అలాగే శ్రీనివాస్ గుప్తా గారు, రావిఘ్నేశ్వరరావు, వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ ఇంతమంది పెద్దలుండి నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. సో మురళీమోహన్ గారు చెప్పాలంటే ఆయన ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండమంటానికి పర్ఫెక్ట్ నిర్వచనం ఏంటంటే అది మురళీమోహన్ గారు. ఈ మధ్య ఆయన మనవరాలు పెళ్లి చేసి కూడా మనవరాలు పెళ్లిలో ఆయన్ని పరిచయం చేసిన అట్లూరు పూర్ణచంద్రరావుని గుర్తు తెచ్చుకుని ఆయన అగ్రాసనం వేయించి వాళ్ళ మనవరాలు పెళ్లి నిర్వహించారు. సో ఎంతమంది గుర్తుంటుందండి మనం తీసుకొచ్చిన వాళ్ళని. ఆయన ఎప్పుడు ఫస్ట్ పేరు అట్లూరు పూర్ణచంద్రరావు చెప్తారు, సెకండ్ పేరు దాసరి నారాయణరావు పేరు చెప్తారు. సో అట్లా అది గుర్తుంచుకున్న వాళ్ళే ఇప్పుడైనా ఉంటారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఒకసారి ఏదో ఒక ప్రొడ్యూసరు ఒక హీరోకి డబ్బులు ఇవ్వలేకపోయారు, ఆయనకి ఏదో ఏరియా ఇచ్చారు, ఏరియాలో 0 షేర్ వచ్చిందండి. షేర్ వస్తే ఆ హీరో ఎవరికో కంప్లైంట్ ఇచ్చి ఆ ప్రొడ్యూసర్ని అరెస్ట్ చేసి తీసుకొస్తే
నాగేశ్వరరావు ఒకటి చెప్పారు, రామారావు, నేను, కృష్ణరాజు గారు, స్వామి గారు, మేమందరం ఇలా అరెస్టులు ఇలా చేయించుకొస్తే ఇండస్ట్రీ ఎక్కడుండేది? మాకు రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తారు? మా మీద వ్యాపారం ఉంటే ఇస్తారు. మా మీద వ్యాపారం లేకుండా మాకు అక్కడ 0 షేర్ వచ్చినప్పుడు నిర్మాత కష్టం అర్థం చేసుకుని నిర్మాతకు మేము ఎదురివ్వాలి, లేకపోతే నిర్మాతకు మళ్ళీ ఇంకో డేట్లు ఇచ్చి మేము కాపాడుకోవాల్సింది పోయి ఇవాళ హీరో అరెస్ట్ చేయించడానికి వెళ్ళాడు. ఏం హీరోనే? ఇతన్ని హీరో అంటారా? ఇది హీరో కాదా? హీరో అంటే అది ఒక నిర్మాతను కాపాడుకోగలిగిన వాడే హీరో, నిర్మాతను బతికించుకున్న వాడే హీరో అని చెప్పారు చూసారా? అది నాగేశ్వరరావు అండి. అది ఆయన ఒక నిఘంటు, ఒక లైబ్రరీ. మనకు మామూలుగా భగవద్గీత లేకపోతే రామాయణం లేకపోతే ఖురాను లేకపోతే రకరకాలు చెప్తాం కదా, అక్కినేని నాగేశ్వరరావు అనేది సినిమా ఇండస్ట్రీకి ఒక లైబ్రరీ అండి. ఆయన చెప్తా ఉంటే ఆయన చెప్తుండే చూసి ఆచరించుకుంటూ చాలా ఇంపార్టెంట్. సో ఆయన ఒక కీలుగురు నుంచి చూసుకున్న ఎప్పుడు కూడా మన ఇండస్ట్రీకి ఒకరు కుడి ఒకరు ఎడమ అనుకుంటే ఒకరు ఎన్టీ రామారావు, ఒకరు అక్కినేని నాగేశ్వరరావు. ఎన్టీ రామారావు శత జయంతి అయిపోయింది, ఫాలోడ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఇక్కడ కూడా మేము కుడి పక్కన రామారావు ఫోటోను, ఎడమ పక్కన అక్కినేని నాగేశ్వరరావు ఫోటో పెట్టాం. సరే అదే నాగేశ్వరరావు ఫోటోని ఇక్కడ ఇచ్చేసాం. అలా నాగేశ్వరరావు ఆయన్ని చూసి ఇవాళ వరుణ్ సందేశం చేసుకుంటాం మాత్రం చాలా గొప్పగా చేసుకున్నారని. ఆయన ఒక కీలగుర్రం ఆ స్థాయి నుంచి వస్తే ఈయన కొత్త నటన మీద ఇంట్రెస్ట్ లోపల ఉంది కానీ ఎక్కడ నటించలేదు, చేయలేదు. ఆయన అంటే ఆతృత, ఆ యాంగ్జైటీ ఉంది వారికి, వరుణ్ సందేశ్ గారికి. ఆడియో చూసిన తర్వాత శేఖర్ కమ్ముల్ గారు ఇంప్రెస్ అయ్యి, అంటే ఒక డైరెక్టర్ ఇంప్రెస్ అవ్వాలి అంటే ఆ నటుల్లో ఉన్న నటన కరెక్ట్గా వస్తేనే మేము ఇంప్రెస్ అవుతాం, లేదంటే ఆ ఇంప్రెస్ కావు మేమండి జనరల్గా. మరి శేఖర్ కమ్ముల్ గారు లాంటి వ్యక్తి అయ్యి హ్యాపీ డేస్లో మెయిన్ రోల్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అంటే వారిలో వరుణ సందేశ్ గారిలో టాలెంట్ లోపల ఉందండి, అది బయటపడింది ఆడియో ద్వారా. అలాగే మరి కొత్త బంగారు లోకం చూశాను నేను, సూపర్, అసలు చాలా బాగుంది అది. ఇలాంటి చాలా సినిమాల్లో ఆయన చేసుకుంటూ వచ్చారు, అద్భుతంగా ఉన్నాయి. ఇంకా పైకి వెళ్ళాలన్న ఉద్దేశంలో మన సుధాకర్ గారు చేయడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఇందాక యాంకర్ మోహన్ కృష్ణ గారు చెప్తూ ఈయన ఇలా జేబులో చేయి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకో అని అన్నారు. అది వినగానే నాకు నిన్న పాత వీడియో ఒకటి చిరంజీవి గారిది చూశాను రాత్రి ఆయన చెప్పారు దాంట్లో ఏమని, నేను ఆ సినిమాలో రాఘగోపాలరావు గారికి ఇలా నమస్కారం పెడతా ఉంటాను, అది ఎక్కడి నుంచి ఇచ్చిందో తెలుసా మీకు? రాశి మూవీస్ నరసింహారావు గారు ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన షర్ట్ ఇలా పెట్టుకుని ఇలా అంటాడు ఆయన, ఇది బాగుంది కదా నేను పాటించాను అన్నారు. అలాగే ఈయన కూడా ఎక్కడో సమాజంలో అబ్జర్వ్ చేసుకుంటారు, ఈ పాకెట్లో చేపెట్టుకుని ఉంటాడు అనేది. అంటే నటుడికి, ఒక దర్శకుడికి, రచయితకి కావాల్సింది ఏంటంటే అబ్జర్వేషన్ ఇన్ ది సొసైటీ. స్టూడెంట్, విద్యార్థి, అదే స్టూడెంట్ అండి. మురళీ మోహన్ గారు, అలాగే గుప్తా గారు, ప్రసన్న కుమార్ గారు, వెంకటేశ్వరరావు గారు, యువ హీరో వరుణ్ సందేశ్ గారు, సుధాకర్ గారు, మా అమ్మ, అందరూ అక్క అంటారు, కృష్ణకుమారి గారు. కానీ నేను అమ్మే నాకు, ఎందుకంటే మా అమ్మ నాలో చూసుకుంటాను. ఏనాడో చెప్పాను నేను ఎక్కడో ఒక సభలో, ఆ రోజు నుంచి మా అబ్బాయి ఆవిడే నాకు. వారికి అలాగే ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి సభకు విచ్చేసినటువంటి అభిమానులు, వరుణ్ సందేశ్ గారి అభిమానులు, ఆకృతి సుధాకర్ గారి అభిమానులు అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. పోతే ఈరోజు గొప్ప కార్యక్రమం అండి ఇది, సుధాకర్ గారు తలపెట్టింది. ఎందుకు అంటే కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఒక పెద్ద దర్శకులకి, హీరోలకి, ప్రొడ్యూసర్స్కి సత్కారం చేయడం అనేది నిజంగా అది జరుగుతూ ఉంది. బట్ ఈరోజు మీరు ఒక యువ హీరోని తీసుకుని ఆ హీరో లెవెల్కి వెళ్ళాలి అన్న ఉద్దేశంలో ఒక ఫంక్షన్ పెట్టి ఈరోజు అతనికి ఆ బాధ్యతను ఇస్తున్నారు. మీరు నిజంగా ఒక పురస్కారాన్ని ఇచ్చి ఆ బాధ్యతను ఇస్తున్నారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ సుధాకర్ గారు నిజంగా కూడా. అలాగే సుధాకర్ గారు మన డల్లాస్లో నాగేశ్వరరావు గారు అవార్డు తీసుకున్నారు. విశిష్ట అతిథిగా, ప్రసన్న కుమార్ గారు విశిష్ట అతిథిగా, మరియు మా మిత్రుడు కొత్త వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఈనాటి పెళ్లి కొడుకు మా వరుణ్ సందేశ్ గారు, మంచి యాక్టర్గా, ఒక గరీబు బిడ్డ,
చిన్నతనంలోనే తొందరలోనే హీరో అయి దాదాపు 22 సినిమాలు తీసుకొని నటించి కొత్త బంగారు లోకం అయితేనేమి మరియు హ్యాపీ డేస్ మనం చూసినాం శేఖర్ కమ్ముల గారి హ్యాపీ డేస్ అంటే 100 రోజులు ఆడిన సినిమా, ఒక యూత్కు అట్రాక్ట్ అయ్యే సినిమా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వరుణ్ సందేశ్ గారు ఎదిగే కొద్దీ ఒదిగే రకం. ఈరోజు ఒక మంచి కాన్సెప్ట్ తోటి అక్కినేని గారి 100 సంవత్సరాల జయంతి సందర్భంగా 80 సంవత్సరాల ముందు ఈరోజే ఫస్ట్ ఆయన మేకప్ వేసుకొని నటించిన రోజు కాబట్టి ఈరోజు వరుణ్ సందేశ్ గారికి అక్కినేని అవార్డు ఇవ్వాలని చెప్పేసి ఒక తలంపుతోటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వరుణ్ సందేశ్ గారికి, ఇంకా రాబోయే రోజులలో నింద అనే సినిమా కూడా త్వరలోనే 21 రోజు, ఈ నెల 21 రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ సినిమా సక్సెస్ఫుల్గా 100 డేస్ నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మురళీమోహన్ గారు అయితే మీకు అందరికీ తెలుసు, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సినిమా హీరోగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు సౌత్ ఇండియాలో కూడా ఒక మంచి పేరు తెచ్చుకొని, శోభన్ బాబు గారు ఒకసారి నేను ఇంటర్వ్యూలో, మురళీమోహన్ గారి ఇంటర్వ్యూలో నేను చూస్తుంటే, రియల్ ఎస్టేట్ రంగం అంటే ఏదైనా కానీ సంపాదించిన దాంట్లో స్థలాలలో కొనిపెట్టుకుంటే సక్సెస్ఫుల్గా అవుతావు మురళీమోహన్ అని చెప్పేసి శోభన్ బాబు గారు చెప్తే, మురళీమోహన్ గారు అదే కాన్సెప్ట్ తోటి ఇలా జయబేరి సంస్థ స్థాపించి ఎంతోమందికి ఇలా చాలామంది సరౌండింగ్లో పెద్ద బిల్డర్గా ఉండి ఒక మంచి నాయకుడిగా, అటు రాజకీయ పార్టీలో కూడా ఒక మచ్చలేని నాయకుడిగా, ఇటు ఫిలింలలో కూడా మంచి హీరోగా ఒక సేవా దృక్పథంతో నటించిన మురళీమోహన్ గారు రావడం, ఆయన చేతుల మీదుగా వరుణ్ సందేశ్ గారికి అవార్డు ఇస్తున్న మా ఆకృతి సంస్థ చైర్మన్, ఎంతోమంది కవులు కళాకారులను మర్చిపోయిన ఈ రోజులలో ఆకృతి సంస్థ ద్వారా అందరికీ కూడా బర్త్డేలు చేసుకోవడం, వర్ధంతిలు చేయడం, మర్చిపోకుండా ఇటు తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కవులందరినీ కూడా సన్మానించుకోవడం ఆకృతి సంస్థ సుధాకర్ గారికి వెన్నతో పెట్టిన విద్య. అటువంటి సంస్థ ద్వారా మీకు అవార్డు ఇవ్వడం నాకు కూడా గర్వంగా ఉంది అని చెప్పుకుంటూ వరుణ్ సందేశ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ కంగ్రాచులేట్. ఒక ప్రముఖ నాయకుడు మురళీమోహన్ గారు ముఖ్య లేదు సార్, దీనికి వచ్చి చేయొచ్చు సార్. డిక్లేర్ చేసిన ఏకైక హీరో నాగేశ్వరరావు గారు. ఆయన మా సంస్థని వారి అమృత హస్తాలతో ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఒక సీనియర్ హీరోకి ఇద్దామన్నారు. ఆ వరుసలో ముందుగా కాంతారావు గారికి, కృష్ణరాజు గారికి, కృష్ణ గారికి, హీరో బాలకృష్ణ గారికి ఇచ్చాము. ఆ తర్వాత ఆ కార్యక్రమం రూపు మార్చి కొన్ని సభలు మాత్రమే పెట్టామన్నమాట అక్కినేని నాగేశ్వరరావు గారికి. ఇప్పుడు ఒక కొత్త వరవడికి ఫస్ట్ టైం మేబీ పర్హాప్స్ శ్రీకారం చుడుతూ ఆయన కొత్త హీరోగా, అంటే సీతారామజనంలో ఆయన కొత్తగా అడుగుపెట్టిన రోజు కాబట్టి ఒక యువ హీరోని సత్కరించాలి, వారికి అవార్డు ఇవ్వాలని మొట్టమొదటిసారిగా వరుణ్ సందేశ్ని అనుకున్నాం. మరి వరుణ్ సందేశ్ దాదాపు 22 సినిమాలు ఇప్పటికే కథానాయకుడిగా నటించారు. హ్యాపీ డేస్తో అడుగుపెట్టాడు, కొత్త బంగారు లోకంలోకి తీసుకెళ్ళాడు. కుర్రాడుగా, ప్రియుడుగా, చెమ్మక్ చెల్లో అన్నాడు, పాండవులు పాండవులు తుమ్మెద అంటూ హ్యాపీగా సాగిన ఇక ఆకృతి సంస్థ ద్వారా చాలా చక్కని కార్యక్రమాలు చేస్తున్న